వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల విరుచుకుపడ్డారు. ఇక ఎప్పుడైతే విజయసాయిరెడ్డి పార్టీని వీడారో వెంటనే మరి షర్మిల గారిని కలవడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిట్టమని ప్రోత్సహిస్తే 40 నిమిషాల పాటు నరేట్ చేస్తేనే నేను నిన్ను తిట్టానమ్మా అని చెప్పిన నేపథ్యంలో ఆవిడ నిన్న మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై నిప్పులు చెరిగారు. ఇక క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? సొంత మేనల్లుడు మేనకోళ్ల ఆస్తినే కొట్టేయాలని చూసినటువంటి ఈ వ్యక్తి, అలాగే తల్లిపై చెల్లెలపై కేసు పెట్టినటువంటి ఈ వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఫైర్ అయిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి. ఇక ముఖ్యంగా మరి ఇప్పటిదాకానే మనం చూసాం, కేవలం ఆస్తి గురించి అడిగితేనే ఆవిడ నానా విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆవిడని మరి ఇంకా ముందు ఏ విధంగా తొక్కేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అయితే ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ఒక రామబ్రహ్మం గారు. నమస్కారం. సో సార్, మీరు చెప్పండి, నిన్న చూసాము షర్మిల గారు ప్రెస్ మీట్ ముందు ఆవిడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూనే మరో పక్క భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి. ఇక సొంత అన్నయ్యుండి చెల్లెల మీదనే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళ గురించి సోల్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, విలువలు, విశ్వసనీయత ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాటలను మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? జగన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి ప్రజలు లేదండి. బేసిక్గా తల్లి, చెల్లి, నాన్న, బాబాయ్, అతనికి ఆ సెంటిమెంట్స్ ఏమి ఉండవు. తండ్రిని చంపారని చెప్పి రిలయన్స్ మీద ఆరోపణలు చేసి అదే రిలయన్స్కి ఎంపీ ఇచ్చిన పరిస్థితి అవుతుంది. అలాగే తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా దింపి ఇంటికి పంపించేసిన చరిత్ర జగన్ రెడ్డిది. ఇక చెల్లికి వెన్నుపోటు పడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పి జనాలు నమ్మించే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు? అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి బతికుండగానే ఆస్తి 2 వాటాలు చేశారని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం, దాన్ని జగన్ రెడ్డి ఒప్పుకోకపోవటం, ఆ నేపథ్యంలోనే నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయిరెడ్డి గారు నిన్న అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు. కాకపోతే షర్మిల అనేకసార్లు చెప్పింది ఆ ఆస్తి 2 వాటాలని చెప్పి. ఆ ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకే షర్మిలని బయటికి పంపించడం సంగతి ఆమె చెప్పింది, ప్రజలకు తెలిసిందే. డబ్బు మనిషి తప్ప జగన్ రెడ్డికి ప్రేమలు, అభిమానాలు, సెంటిమెంట్లు ఏమి ఉండవని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మనకు తెలిసిన విషయం అదే. అయితే ఇప్పుడు ఎంతో మంది మనుషుల్ని చూసాం, ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని ఆ రకంగా ఫైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సొంత తల్లిని, చెల్లిని మీద కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పసుపు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పడం తాను కాకుండా తన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ విధంగా నరేట్ చేసి చెప్పడం, అసలు ఇది ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన ఒక ప్రజానాయకుడిగా ఉన్నారు, 5 సంవత్సరాలు సీఎం, అంటే సీఎంగా ఉన్న టైంలోనే ఇదంతా చేశారు. ఇలాంటి రాజకీయ నాయకుడు అసలు ప్రజలకు అవసరం అంటారా? సీఎంగా ఉన్నాడంటే రాష్ట్ర ప్రజల కర్మది, ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సీఎం అయ్యాడు, మన కర్మగాలి. ఈ చెల్లిని అంటారా, చెల్లిని విమర్శించడం, చెల్లి క్యారెక్టర్ని అసాసిన్ చేయడం కంటే కూడా తల్లి క్యారెక్టర్ని కూడా అసాసిన్ చేయించాడు ఆయన. తీవ్రంగా తన సోషల్ మీడియా సైకోల చేత తల్లిని కూడా దుర్భాషలు ఆడించాడు. అప్పుడు కూడా మాట్లాడలే. అప్పుడే అతను నైజం ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా అతని గురించి మనం మాట్లాడుకోవటం కూడా పెద్దగా ఏముండదు. తల్లిని, చెల్లిని ఆ రకంగా రోడ్డు మీద లాక్కొచ్చి 10 మంది చేత బూతులు తిట్టించిన వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం చేయగలుగుతాడు? ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించాలండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే 43,000 కోట్ల రూపాయలు సిబిఐ కేసులు నమోదు మీద. అంటే అక్రమ సంపాదనే కదా, అదంతా అక్రమమే కదా. అది రాజశేఖర రెడ్డి ఒక సబ్జెక్టు. ప్రస్తుతం జగన్ రెడ్డి ఈయన దుర్మార్గాలు చూస్తే షర్మిల కూడా ఏమంటుంది, నాన్న హయాంలో దోచుకున్న సొమ్ములో నాకు వాటా ఇవ్వు, కానీ ఇప్పుడు ఈ టర్మ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు కొట్టేసిన 8 లక్షల కోట్లు నాకు అవసరం లేదంటుంది ఆవిడ. రైట్. ఇప్పుడు అది అక్రమమా సక్రమమా అని చెప్పి వాళ్ళు బయటకు వస్తే కానీ అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అది ఒకప్పుడు ఏమీ లేనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు ఎన్ని ఆస్తులు వచ్చాయన్న విషయం అది అందరికీ తెలిసింది. ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అండ్ ఎలక్షన్స్కి ముందు గతంలో ఆయన సీఎం అవ్వకముందు మనం చూసాం, తల్లిని చెల్లిని ఎలక్షన్స్లో వాడుకొని ఇప్పుడు వాళ్ళని ఎలా చేశాడు అని. ఎలక్షన్స్కి ముందు నేను రాజశేఖర రెడ్డి
కొడుకుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇటు ఛానల్లో కానీ ఇటు పేపర్లో కూడా ఆయన ఫోటో తీసేసి అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరే ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలా మనుషులను అవసరానికి వాడుకొని వదిలేసే వ్యక్తి క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం. అలాగే ఒకానొక సందర్భంలో కూడా మనం విన్నాం, ఏదో ఆస్తుల తగాదాలో సమ్ ఇష్యూలో షర్మిల గారి మీద చెయ్యి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఒకానొక సందర్భంలో. సో ఇలాంటి వ్యక్తి ఎవరిని నమ్మించడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలు ప్లే చేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మాలా వద్దా అనేది వాళ్ళు విజ్ఞతకే వదిలేయాలి. సో ఇది మన కాన్సెప్ట్. సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? షర్మిల గారు నిన్న మాట్లాడిన మాటలు, ఆమె జగన్ రెడ్డి సీఎం కాకముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేయకుండా మాట్లాడినట్టయితే షర్మిల క్రెడిబిలిటీ చాలా పెరిగేది. జగన్ రెడ్డి జైల్లో ఉండేవాడు, ఈవిడ నాయకురాలుగా ఎమర్జ్ అయ్యి వాళ్ళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మిగిలి ఉండేది. ఇవాళ ఆవిడ మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు, ఇద్దరికీ క్రెడిబిలిటీ పోయింది. దొందే అన్నట్టు దొంగ ఆస్తి పంచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితులు వాళ్ళు లేరు. జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చినా షర్మిలకి డిపాజిట్లు రాకపోయినా ప్రజలు తెలిసిందా అదే కారణం. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదండి. వాళ్ళ సమాజం వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల ఆస్తులు దోచుకొని పంచుకోవడానికి కొట్టుకుంటున్న వాళ్ళని ఎవరు నమ్ముతారు? ఇంకోటి విజయసాయి రెడ్డి గారికి ఆ కుటుంబంతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. జగన్ రెడ్డి పుట్టకముందు నేను పుట్టాడు, పుట్టకముందు నుంచి ఫ్యామిలీతో ర్యాలీ అవుతున్నాడు ఆయన, వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి. వాళ్ళ దోపిడీ మొత్తం తెలిసిన వ్యక్తి అతను. వాళ్ళు ఎక్కడ దాచుకున్నారో, ఎంతెంత ఆస్తులు ఉన్నాయో మొత్తం A to Z తెలిసిన వ్యక్తి ఆయన. ఆయన బయటకు వచ్చి అంటే కూడా నమ్మలేని పరిస్థితి మనకి. నేను కూడా నిన్న వరకు నమ్మల. బయటకు వచ్చండి ఇదేదో మళ్ళీ కుట్ర చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉన్నాం అంతా. నిన్న బయటకు వచ్చి షర్మిలతో మాట్లాడిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది. అంటే విజయసాయి రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్ రెడ్డి. 4 దశాబ్దాలు ఆయన వాడుకుని ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు, ఇంకోటో ఏదో మొత్తం మీద కారణం చేత బయటికి పంపిస్తారు. ఇతను బయటకు వచ్చేసాడు. ఇప్పుడు షర్మిల దగ్గరికి వచ్చాడు ఆయన నిజాయితీగా ఇప్పటికైనా చేసిన తప్పుడు ఒప్పుకొని కోర్టుకు వెళ్ళి A2 ఉన్నాడు కదా, అన్ని కేసులు A2నే ఆయన. అప్రూవర్గా మారితే సమాజం క్షమిస్తుంది, ప్రజలు క్షమిస్తారు, దేవుడు ఆయన రక్షిస్తాడు. విజయసాయి రెడ్డి ఆ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన టైంలో ఆ వచ్చే కమెంట్స్ కూడా ఆవిడకి అన్ని నెగిటివ్గానే వచ్చాయి. అంటే ఎంతమంది వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పులను కూడా గ్రహించలేనంతగా ఉన్నారు. ఒకటి ఆస్తుల కోసం ఇలా చేస్తుందని, లేకపోతే టీడీపీ ఏజెంట్ అని, ఇలా ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళలో మార్పు రాదంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు మనిషి అయితే ఆ వ్యక్తిత్వాలు మారితే మనసు ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు డబ్బులు తీసుకుని పనిచేసే వాడికి వ్యక్తిత్వం ఏముంటుంది? మీరున్నారు, 1000 రూపాయలు ఇస్తారంటే నేను పని చేస్తా, మీరు ఏం చెప్తే అది చేస్తా. అక్కడ ఏంటి పరిస్థితి? ట్వీట్కి 5 రూపాయలు పేటీఎం అని చెప్తున్నారు కదా, సోషల్ మీడియాలో అలరవుతుంది కదా. ఆ 1000 మందే ఆ 5 రూపాయల కోసం కక్కుర్తిపడి చేసే పనులు తప్ప సామాన్యమైన ప్రజలు ఎవరు వాళ్ళ మొహం చూసే పరిస్థితి కూడా లేదు. మీరు ఎక్కడైనా చూడండి, సోషల్ మీడియాలో ఆ 1000 మందే ఉంటారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఆ 1000 మందే ఉంటారు, ఇంటి దగ్గర ఆ 1000 మంది ఉంటారు. ఇంకొక కొత్త మొహం కనబడదు. ఓడిపోయిన తర్వాత ఆ 1000 మందే ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నారు డబ్బుల కోసం. అతని క్రెడిబిలిటీ పోయిందండి. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వచ్చేసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి దగ్గర. ఆయన కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువే కదా ఆయన. ఇంక ఈయనకి విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది? లేక కదా అందరూ బయటకు వెళ్ళిపోయింది. ఎవరు ఏమైనా మాట్లాడితే ఆ పార్టీ నుంచి మీడియా ముందు విరుచుకు పడిపోయేవాళ్ళు. మరి నిన్న షర్మిల గారు చేసినటువంటి కమెంట్స్ మీద ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చండి? షర్మిల మీద కామెంట్ చేయటాకో, విజయసాయి రెడ్డి మీద చేయటాకో ధైర్యం లేదు వాళ్ళకి. విజయసాయి రెడ్డిని ఏమనంటే ఆయన ఇంకా విషయాలు బయట పెడితే ఆయన పరిస్థితి ఏంటి? జగన్ రెడ్డి పరిస్థితి అదే. మామూలుగా అయితే విరిచిపడిపోయేవాళ్ళు, మీరు అన్నట్టు భయపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. విజయసాయి రెడ్డిని విమర్శించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి లేదు. వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట ఆయన, విజయసాయి రెడ్డి గురించి మాట్లాడొద్దని. మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు ఈయనకి తెలుసు కదా. ఈయన లెక్కల బొక్కలని ఆయన దగ్గర ఉన్నాయి. అది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.